టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2024 జూలై 9 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా కిష్వాలీ భాషా దినోత్సవాన్ని ఏ తేదీని నిర్వహిస్తారు? యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా కిష్వాలీ భాషా దినోత్సవాన్ని జూలై 7న నిర్వహిస్తారు అన్నమాట. జూలై 7. చూడండి, యునెస్కో ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కాబట్టి ఏ దినోత్సవం అయినా మనం నేర్చుకోవాల్సిందే. యుఎన్ఓ రిలేటెడ్ ఆర్గనైజేషన్ అన్నమాట యునెస్కో అనేటువంటిది. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో ఏర్పడిన సంవత్సరం 1945 నవంబర్ 16. యునెస్కో ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్సు. యునెస్కో ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రస్ అదానం. ఇది యునెస్కో గురించి గుర్తుపెట్టుకోవాలి. ఈ యునెస్కో ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా కిష్వాలీ భాషా దినోత్సవాన్ని నిర్వహిస్తారు జూలై 7. ఈ ఏడాది జరిగేటువంటి దినోత్సవం 3వది అనమాట. 2021లో తీర్మానించారు, 2022లో మొదటిది జరిగింది, 2023లో రెండవది జరిగింది, 2024లో మూడవది జరిగింది. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోవాలి. థీమ్ వచ్చేసి కిష్వాలీ భాషా దినోత్సవం యొక్క థీమ్ నోట్ చేసుకోండి. ఒక థీమ్ వచ్చేసి ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్. ఎడ్యుకేషన్ అంటే విద్య, కల్చర్ అంటే సంస్కృతి. ఎడ్యుకేషన్ అండ్ కల్చర్ ఆఫ్ పీస్ అనేది థీమ్ కనిపిస్తూ ఉందన్నమాట. యునెస్కో ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. యాక్చువల్గా ఈ భాషను ఎక్కడ మాట్లాడతారంటే ముఖ్యంగా టాంజానియా, కెన్యా, మొజాంబిక్ లాంటి దేశాల్లో ఈ భాష మనకు కనిపిస్తుందన్నమాట. ఏది కిష్వాలీ భాష అనేటువంటిది కెన్యాలో, టాంజానియాలో, మొజాంబిక్లో ఇట్లాంటి దేశాల్లో మనకు కనిపిస్తుందన్నమాట. ఈ భాషను కాపాడాలనే విషయం పైన ఓకేనా యునెస్కో వారి ఈ డేని చేయాలని తీర్మానించడం జరిగిందనమాట. ఈ డేని చేయాలని తీర్మానించడం జరిగింది, అది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్, అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో తన గాత్రంతో గోల్డెన్ బజర్ను దక్కించుకున్న భారత సంతతి బాలిక ఎవరు? చూడండి, అమెరికాస్ గాట్ టాలెంట్ షో ఇది ఒక టీవీ షో అనమాట. ఈ టీవీ షోలో మన భారత సంతతికి చెందినటువంటి ఒక బాలిక తన గాత్రంతో అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలందరినీ కూడా మంత్రముగ్ధులను చేయడం జరిగిందనమాట. ఆ బాలిక పేరే ప్రణిష్కా మిశ్రా. మనము ఆ బాలికని ఇమేజ్లో కూడా చూడొచ్చు మీరు. ప్రణిష్కా మిశ్రాను తన గాత్రంతో అక్కడ ఉన్న న్యాయ నిర్ణేతలందరినీ కూడా మంత్రముగ్ధులను చేయడం జరిగిందనమాట. ఏ టీవీ షోలో? అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో. దానికి సంబంధించి ఆమెకు వచ్చినటువంటి అవార్డు ఏదంటే గోల్డెన్ బజర్ అనేటువంటి అవార్డు వచ్చిందనమాట. కేవలం 9 ఏళ్ళు. ఈ బాలికకి ఎన్ని ఏళ్ళు అంటే 9 ఏళ్ళు అనమాట. ఓకేనా, ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. మన భారత సంతతికి చెందిన వీళ్ళు ఎక్కడ స్థిరపడ్డారంటే ఫ్లోరిడాలో స్థిరపడడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు న్యూస్ పర్సన్స్లో ఎవరెవరు ఉన్నారనేది మనం ఒకసారి చూసుకొని అవన్నీ కూడా ఎగ్జామ్స్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఈరోజు వార్తల్లో ఉన్నటువంటి మరొక పర్సన్ ఎవరంటే ఓకేనా ఈ ప్రణిష్కా మిశ్రా అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, నేటి క్లాస్లో నేను చెప్పా పూరీ జగన్నాథ యాత్ర ఒరిస్సాలో ప్రారంభమైంది అని. కాకపోతే 1971 తర్వాత 53 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఒకటి జరిగిందనమాట. అయినా కాబట్టి ఈసారి ఏంటి ఆ విషయం అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అంటే 1971లో జరిగినటువంటి విషయం మళ్ళీ ఇప్పుడు జరిగిందనమాట 53 ఏళ్ళ తర్వాత పూరీ జగన్నాథ యాత్రలో. ఓకేనా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా ఒరిస్సా గవర్నర్ రఘుబర్ దాస్ గారు, ఒరిస్సా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీ, అదేవిధంగా కేంద్ర మంత్రులు కొంతమంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం. ఓకేనా, ఇక్కడ 3 రథాలు కనిపిస్తాయి. జగన్నాథుని రథం ఒకటి, సుభద్ర రథం ఒకటి. ఓకేనా, మరొకరి రథం ఎవరిది అనేది కూడా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థర్డ్ క్వశ్చన్, తొలిసారిగా కోరుకున్న శాటిలైట్ చిత్రాలను అందించనున్న స్పేస్ స్టార్టప్ కంపెనీ ఏది? చూడండి, మనం ఏ చిత్రాలు అయితే కోరుకుంటామో ఓకేనా వాటిని అందిస్తుందన్నమాట ఈ స్టార్టప్ కంపెనీ. ఇది ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ అనమాట. దీని పేరు పిక్సెల్స్. ఇది బెంగళూరుకు చెందినటువంటి ఒక స్పేస్ స్టార్టప్ కంపెనీ అనమాట, పిక్సెల్స్ అనేటువంటిది. ఇది మన ఇంటి పెరటి చిత్రాలు కోరుకున్నా కూడా ఈ శాటిలైట్ ద్వారా మనకు ఆ చిత్రాలను అందిస్తుంది అనమాట ఈ కంపెనీ.
ఆల్రెడీ దీనికి సంబంధించిన శాటిలైట్స్, ఈ స్టార్టప్ కంపెనీకి సంబంధించినటువంటి ఉపగ్రహాలు మనకు భూకక్షలో తిరుగుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఏ చిత్రం అయితే కోరుకుంటామో ఆ చిత్రాన్ని ఇది అందించడానికి సిద్ధమైందనమాట. మనం ఇక్కడ మన ఇంటి యొక్క ఒక చిత్రాన్ని కావాలన్నా స్పేస్ ద్వారా అది మనకి అందిస్తుందన్నమాట. ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి, మనం కోరుకున్నటువంటి శాటిలైట్ చిత్రాలను అందించేందుకు సిద్ధమైనటువంటి స్టార్టప్ కంపెనీ ఏది అంటే పిక్సెల్స్. దీనికి సంబంధించి ఆన్లైన్ కూడా ఉండబోతుందంట. ఎవరికైనా సరే మనం ఏ చిత్రాన్ని కావాలనుకున్నా కూడా ఈ కంపెనీ నుంచి మనం పొందొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి, మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంత అభివృద్ధి సాధిస్తూ ఉన్నాం అనే దానికి ఇది కూడా ఒక నిదర్శనం అన్నమాట. ఓకేనా? రైట్. ఫోర్త్ క్వశ్చన్, హెన్లీ మిలియనీర్ల సంస్థ నివేదిక 2024 ప్రకారం గత ఏడాది ఎంతమంది బిలియనీర్లు వలస వెళ్ళారు? మిలియనీర్ అంటే లక్షాధికారి అని అర్థం. ఓకేనా? హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనేటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక అనమాట. మిలియనీర్ల వలస నివేదిక అంటే లక్షాధికారులు మన దేశాన్ని వదిలిపెట్టి ఎంతమంది వెళ్ళారు అనేదన్నమాట. గత ఏడాది 5,100 అంట. మన దేశం నుంచి వెళ్ళినటువంటి మిలియనీర్లు వలసగా ఎంతమంది అంటే కనుక 5,100 మంది వెళ్ళారంటే గత ఏడాది. ఈ ఏడాది 4,003 మంది వెళ్ళబోతున్నట్లుగా అంచనా కట్టిందనమాట. గత ఏడాది ఏమో డిక్లేర్ అది 5,100 మంది వెళ్ళినట్టుగా ఈ సంస్థ నివేదికలో తెలిపిందనమాట. వలస అంటే మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ బతకడం అనమాట వలస అంటే కనుక. ఓకేనా? అలా ఈ ఏడాది వచ్చేసి 4,300 మంది వలస వెళుతున్నట్లుగా అంచనా కట్టిందనమాట ఈ సంస్థ. ప్రపంచంలో ఎక్కువగా ఏ దేశం నుంచి వలసలు వెళ్తున్నారంటే ఈ మిలియనీర్లు, ఫస్ట్ చైనా, సెకండ్ యునైటెడ్ కింగ్డమ్ యూకే అంటే బ్రిటన్ అనమాట. ఈ రెండు దేశాల తర్వాత ఎక్కువగా వలస వెళ్తున్నటువంటి మిలియనీర్లు ఏ దేశం నుంచి అంటే మన దేశం నుంచే. ఫస్ట్ చైనా, సెకండ్ యునైటెడ్ కింగ్డమ్, థర్డ్ భారతదేశం. గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మన దేశం నుంచి ఎక్కువ మంది మిలియనీర్లు ఏ దేశానికి వలస వెళ్తున్నారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఎక్కువ మంది మిలియనీర్లు మన దేశం నుంచి వెళ్తూ ఉన్నారన్నమాట ప్రతి ఏటా కూడా. అంటే వేల మంది ప్రతి ఏటా కూడా వెళ్తున్నారు. ఈ నివేదిక మనకు తెలియజేస్తుంది. పోయిన ఏడాది అయితే కనుక 5,100, ఈ ఏడాది 4,300 మంది వెళ్తారని చెప్తూ ఉందన్నమాట. అంటే వేల మంది మిలియనీర్లు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా వెళ్తున్నారనమాట. ఈ దశాబ్ద కాలంలోనే 85% వృద్ధి అయిందనమాట మిలియనీర్ల పరంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. 85% వృద్ధితో మిలియనీర్లు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉందన్నమాట. దాని కారణం చేత మన భారతదేశానికి చెందినటువంటి అనేక ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, అదే వెల్త్ సెక్టార్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ కస్టమర్లు ఎవరైతే ఉంటారో వారికి పెట్టుబడి సాయం కూడా అందిస్తూ ఉన్నారనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళ్ళినటువంటి మన భారతీయులు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా పెట్టుబడి సాయం కూడా చేస్తూ ఉన్నారనమాట అనేక వ్యాపారాలు చేసుకోవడం కోసం. ఇట్లా ఈ నివేదికలో అనేక అంశాలు మనకు వెల్లడించబడ్డాయి అనమాట. వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకొని చదువుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, 2024 జూలై 8 నుంచి 10వ తేదీ వరకు ప్రధాని మోడీ ఏ దేశాల్లో పర్యటించారు? చూడండి, 2024 జూలై 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2 దేశాల్లో పర్యటించాడనమాట. ఒకటి రష్యా అయితే 2 ఆస్ట్రియా. రష్యా, ఆస్ట్రియా ఈ 2 దేశాల్లో జూలై 8, 9 ఏమో రష్యాలో పర్యటిస్తాడు. జూలై 10వ తారీఖున ఆస్ట్రియా దేశంలో పర్యటిస్తాడు అనమాట. ఈ 2 కూడా యూరప్ ఖండానికి చెందిన దేశాలు కదా, రష్యా, ఆస్ట్రియా 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక రష్యా పర్యటన చూస్తే కనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఆయన కలవడం జరిగిందనమాట. దానికి సంబంధించి రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతుంది, మనందరికీ తెలుసు. ఈ రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ద్వారా ఎటువంటి ప్రయోజనం లేదని చెప్పాడనమాట మోదీ. చర్చలు, దౌత్య సంబంధాల ద్వారా ఈ పరిష్కారం లభిస్తుంది, కానీ యుద్ధరంగం ద్వారా పరిష్కారం లభించదని చెప్పేసి మోడీ స్పష్టంగా కానీ ఎవరికి తెలియజేశాడంటే కనుక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు తెలియజేయడం జరిగిందనమాట. ఇకపోతే రష్యా అధ్యక్షుడైనటువంటి వ్లాదిమిర్ పుతిన్తో కలిసి ఆయన అధికార నివాస భవనంలో ఉన్నటువంటి ప్రాంగణాన్ని అంతా కూడా ఇద్దరు కలిసి గోల్ఫ్ కార్ట్ అనేటువంటి ఒక వెహికల్లో, రష్యా అధ్యక్షుడు ఆ వెహికల్లోనే వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. గోల్ఫ్ కార్టులో ఆ మొత్తం అంతా వాళ్ళిద్దరు కలిసి కూర్చొని
స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆ గోల్ఫ్ కార్టును నడపడం జరిగిందనమాట. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పక్కనే కూర్చున్నాడు. మొత్తం ఆయన యొక్క అధికార నివాస భవనం చుట్టూ ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా ఆ గోల్ఫ్ కార్ట్లో చూపించడం జరిగిందనమాట. అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో మరికొన్ని పాయింట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అదేంటంటే కనుక రష్యా సైనికుల స్మారక చిహ్నం దగ్గర నరేంద్ర మోడీ మరియు వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరు కూడా నివాళులు అర్పించడం జరిగిందనమాట. అక్కడ రెండవ ప్రపంచ యుద్ధంలో భాగంగా అక్కడ చాలామంది సైనికులు చనిపోయారు. ఆ సైనికుల స్మారకార్థం ఒక స్మారక చిహ్నాన్ని అక్కడ రూపొందించారు. దాన్ని వీళ్ళిద్దరు కూడా సందర్శించి నివాళులు అర్పించడం జరిగిందనమాట. అంతేకాదు మరొక పాయింట్ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో మనకు తెలుస్తూ ఉంది. బీహార్లోని హాజీపూర్లో ఉన్నటువంటి కాంటియన్ లిమిటెడ్లో బూట్లు తయారవుతాయంట. బీహార్లోని హాజీపూర్లో ఉన్నటువంటి కాంటినెంట్ లిమిటెడ్ అనే కంపెనీలో బూట్లు తయారవుతాయన్నమాట. ఇదే బూట్లను రష్యా సైనికులు ఉపయోగిస్తున్నారన్నమాట. ఏకంగా 100 కోట్ల ఆదాయం వస్తూ ఉందన్నమాట రష్యా నుంచి ఈ కంపెనీకి. ఇట్లా మన భారతదేశంలోని తయారైనటువంటి బూట్లు అన్నమాట రష్యా సైనికులు వాడుతూ ఉన్నారంట. ఈ బూట్ల ప్రత్యేకత ఏంటంటే కనుక చలిలో సైతం ఒక కొరుక్కునే చలి ఉంటుంది రష్యా దేశంలో. అటువంటి చలిలో ఆ మంచులో ఆ సైనికులు కాపాడుతాయంట ఈ బూట్లు. కాబట్టి అది కూడా మనకి ఈరోజు పాయింట్లు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఉంది ఈ కంపెనీ? బీహార్లోని హాజీపూర్లో తయారవుతున్న బూట్లు అనమాట రష్యా సైనికులు వాడుతూ ఉన్నారన్నమాట. ఓకేనా, ఇట్లా మనకి ఈ విషయాలు తెలుస్తున్నాయి. అదేవిధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు అయినటువంటి జెలెన్స్కీ వీళ్ళిద్దరి యొక్క అలింగనాన్ని తప్పుపట్టడం జరిగింది. వీళ్ళిద్దరు ఏమయ్యారంటే ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఎవరు? రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఒకరికొకరు కౌగిలించుకున్నారనమాట. దాన్ని ఆయన తప్పు పెట్టాడు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అనమాట. ఎందుకంటే నరేంద్ర మోడీ వెళ్ళినటువంటి రోజే రష్యా వాళ్ళు ఉక్రెయిన్ పైన దాడి జరిపితే ఆ దాడిలో చాలామంది వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారనమాట. ఇట్లా వందలాది మంది ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైన రష్యా దేశ అధ్యక్షుడిని నువ్వు కౌగిలించుకున్నావని చెప్పేసి తప్పు పట్టాడనమాట. ఇవి ఈరోజు న్యూస్లో కనిపిస్తున్నాయన్నమాట. ఓకేనా, ఇంకా రేపటి క్లాస్లో ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి ఖచ్చితంగా. ఈ యొక్క భేటీలో ఏమేమి జరిగాయని ఆ విషయాలు రేపటి క్లాస్లో తెలుసుకుందాం. 6th క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాక హంగు ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది? చూడండి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి కూడా. ఇటీవల చాలా గొప్ప దేశం ఒక దేశం. ఆ దేశం ఏంటంటే కనుక ఫ్రాన్స్ దేశంలో జరిగినటువంటి ఎన్నికలు నేషనల్ అసెంబ్లీ అంటారనమాట. మనకెట్లయితే లోక్సభ ఉంటుందో ఫ్రాన్స్ దేశంలో దిగువ సభ నేషనల్ అసెంబ్లీ అనమాట. దానికి సంబంధించి ఎన్నికలు జరిగాయన్నమాట. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి సరైన మెజార్టీ రాలేదు. కాబట్టి ఇక్కడ హంగ్ గవర్నమెంట్ ఏర్పడే ఛాన్స్ ఉందన్నమాట. ఏ దేశంలో? ఫ్రాన్స్ దేశంలో. ఇక్కడ ఉన్నటువంటి స్థానాలు ఎన్నంటే కనుక 577 స్థానాలు ఉన్నాయి. ఈ 577 స్థానాల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చి 289 స్థానాలు వస్తే ఆ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నమాట. కానీ 289 స్థానాలు ఏ పార్టీకి రాలేదన్నమాట. ఓకేనా, లెఫ్టిస్ట్ అనేటువంటి కూటమికి 180 స్థానాలు వచ్చాయి. లెఫ్టిస్ట్ కూటమి. సెంట్రిస్ట్ కూటమికి 180 స్థానాలు వచ్చాయి. 160 స్థానాలు వచ్చాయి సెంట్రిస్ట్ కూటమికి. నేషనల్ ర్యాలీ కూటమికి 140 స్థానాలు వచ్చాయి. ఈ 3 కూటమిలు గుర్తుపెట్టుకోవాలి. ఏ కూటమికి ఎన్ని స్థానాలు వచ్చాయంటే కనుక ఓకేనా, 180 వచ్చేసి లెఫ్టిస్ట్, 160 వచ్చేసి సెంట్రిస్ట్, 140 వచ్చేసి నేషనల్ ర్యాలీ కూటమి అన్నమాట. ఇప్పుడు మనకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఏ కూటమికి చెందినవాడంటే కనుక సెంట్రిస్ట్ కూటమి అనమాట. ఈ కూటమికి కూడా 160 స్థానాలు వచ్చాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ అధ్యక్షుడిగా ఉన్నాడు. అదేవిధంగా ప్రధానమంత్రిగా గాబ్రియల్ అట్టాల్ ఉన్నారన్నమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి గే కావడం అది ఫ్రాన్స్లోనే జరిగింది ఇటీవల. అతనే గాబ్రియల్ అట్టాల్. ఈ గాబ్రియల్ అట్టాల్ రాజీనామా కూడా చేసేయడం జరిగిందనమాట. ఇక్కడ ఆ కూటమికి తగినన్ని సీట్లు రాకపోవడం వల్ల
ఫ్రాన్స్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి గాబ్రియల్ అట్టల్ ఆ దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్కు రాజీనామాను కూడా అందజేయడం జరిగిందనమాట. ఇక చూడాలి ఆ దేశంలో ఏ కూటమి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని, ఏ కూటమికి ఏ కూటమి మద్దతులు ఇస్తాయనేది మనం ఇక్కడ చూడాలన్నమాట. అదేవిధంగా అధ్యక్షుడు ఎవరైతారనేది కూడా మనం చూడాలి. అధ్యక్షుడు కొత్త వాడే రావచ్చు, ప్రధానమంత్రి కూడా కొత్త వాళ్ళే రావచ్చు అనమాట ఫ్రాన్స్ దేశంలో. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 3 కూటమిలు, ఏ కూటమికి కూడా సరైన మ్యాజిక్ ఫిగర్ రాలేదన్నమాట. కాబట్టి ఇక్కడ హంగ్ గవర్నమెంట్ వచ్చే ఛాన్సే ఉంది. ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ దేశ భాష ఫ్రెంచ్ అనమాట. ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్, ఫ్రాన్స్ దేశ కరెన్సీ యూరో, ఫ్రాన్స్ భాష ఫ్రెంచ్ అనమాట. సెవెంత్ క్వశ్చన్, హెచ్ఐవి నుంచి పూర్తి రక్షణ కల్పించే 100% ఫలితాన్ని ఇచ్చిన ఔషధం పేరేమిటి? చూడండి, హెచ్ఐవి నుంచి పూర్తి రక్షణ కల్పించే 100% ఫలితాన్ని ఇచ్చిన ఔషధం పేరు లెనాకాపవిర్. లెనాకాపవిర్ 4th ఆప్షన్ ఆన్సర్ ఉంది చూడండి. లెనాకాపవిర్ ఇదే ఔషధం అనమాట. దీనిని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరిగిందనమాట. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చిన తర్వాత 100% ఫలితాన్ని ఇవ్వడం జరిగిందనమాట. దక్షిణాఫ్రికా, ఉగాండా దేశంలో ఉన్నటువంటి యువతుల్లో ఈ క్లినికల్ను చేయడం జరిగింది. అందరిలో కూడా 100% అంటే అందరిలో కూడా ఈ ఔషధం ఫలితాన్ని ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి హెచ్ఐవి నుంచి పూర్తి రక్షణ కల్పించే 100% ఫలితాన్ని ఇచ్చినటువంటి ఔషధం పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, లెనాకాపవిర్ అనమాట. లెనాకాపవిర్ ఏ దేశాల్లో ట్రయల్ చేశారు? దక్షిణాఫ్రికా, ఉగాండా. అంటే ఎక్కువగా ఈ హెచ్ఐవి అనేటువంటి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి యువతుల్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఆ కారణం చేత అక్కడ ఆ దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఈ ఇంజెక్షన్ను తయారు చేయడం జరిగిందనమాట. దీన్ని సంవత్సరానికి 2 సార్లు వాడినట్లయితే కనుక హెచ్ఐవి నుంచి రక్షణ పొందొచ్చంట. సంవత్సరానికి 2 సార్లు ఇంజెక్షన్ రూపంలో దీన్ని వాడినట్లయితే కనుక మనం హెచ్ఐవి నుంచి రక్షణ పొందొచ్చు అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. హెచ్ఐవి వైరస్ హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అంటాం కదా, ఎయిడ్స్ను కలిగించే వైరస్ హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ అనమాట. హెచ్ఐవి వైరస్లో ఉన్నటువంటి జన్యు పదార్థం, అదేవిధంగా ఎంజైమ్లకు రక్షణ కల్పించేటువంటి ప్రోటీన్ కవచాన్ని క్యాప్సైడ్ అంటారు అనమాట. ఎంజైమ్లను రక్షణ కల్పించేటువంటి ప్రోటీన్ కవచాన్ని ఏమంటారు? క్యాప్సైడ్ అంటారు. ఈ రక్షణ కవచం పైన టార్గెట్ చేస్తుందన్నమాట. కానీ ఈ ఔషధం ఏం చేస్తుంది? దేనిపైన టార్గెట్ చేస్తుంటే కనుక ఈ రక్షణ కవచం ఉంది కదా, దాన్ని టార్గెట్ చేయడం జరుగుతుంది అనమాట. దానివల్ల హెచ్ఐవి నుంచి రక్షణ పొందొచ్చు అనమాట. ఈ విషయాలు మనకు వెల్లడించడం జరిగిందన్నమాట. సైంటిస్టులు చాలా ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఓకేనా? ఎయిడ్స్ పూర్తి పేరేంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఏఐడిఎస్ పూర్తి పేరేంటి? ఎయిత్ క్వశ్చన్, 10 సంవత్సరాల రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఏది అవతరించింది? 10 సంవత్సరాల రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా ఏది అవతరించింది అంటే కనుక ఆన్సర్ రాజస్థాన్. చాలా ఇంపార్టెంట్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మొట్టమొదటి అనే అంశం అన్నమాట ఇది. రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ను ఆమోదించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందిందన్నమాట ఇప్పుడు రాజస్థాన్. 10 సంవత్సరాల రోడ్ సేఫ్టీ యాక్షన్ ప్లాన్ అనమాట ఇది. 2030 నాటికి 50 సంవత్సరాల రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉందన్నమాట ఈ రాజస్థాన్ గవర్నమెంట్. ఇప్పటికీ 2030 నాటికి 50% రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్గా రాజస్థాన్. భారతదేశంలో విస్తీర్ణంలో అన్నిటికంటే అత్యంత పెద్ద రాష్ట్రం రాజస్థానే. ఈ రాజస్థాన్ రాజధాని జైపూర్, రాజస్థాన్ హైకోర్టు జోధ్పూర్, రాజస్థాన్ రాష్ట్ర భాష హిందీ, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, భారతీయ జనతా పార్టీ. భజన్ లాల్ శర్మ ఏ పార్టీకి చెందినవాడు? భారతీయ జనతా పార్టీ. రాజస్థాన్ ప్రస్తుత గవర్నర్ కల్రాజ్ మిశ్రా. రాజస్థాన్లో ఉన్నటువంటి ఎడారి థార్ ఎడారి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి అయితే భారతదేశంలో అతిపెద్ద ఎడారి థార్ ఎడారి అనమాట.
9th క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్ 2024 భారత బృందానికి ఫ్లాగ్ బేరర్ శరత్ కమల్ అచంట కాగా మహిళా బృందానికి ఫ్లాగ్ బేరర్ ఎవరు? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే గొప్పగా ఈ ఏడాది మనకి ఒలింపిక్స్ సంగ్రామం ప్రారంభం కాబోతూ ఉంది ప్యారిస్లో. 2024 జూలై 26 నుంచి 2024 ఆగస్టు 11 వరకు. 2024 జూలై 26న ఈ ఒలింపిక్స్ సంగ్రామం అనేటువంటిది స్టార్ట్ అవుతుందన్నమాట ప్యారిస్లో. ప్రపంచంలోని గొప్ప గొప్ప అథ్లెట్లు, టాప్ అథ్లెట్స్లు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారన్నమాట. కాబట్టి ఈ ఒలింపిక్స్ సంబంధించి మన భారత బృందానికి ఎవరు ఫ్లాగ్ బేరర్, పతాకధారి అంటామన్నమాట. ఎవరంటే కనుక శరత్ కమల్ అచంట. ఎవరు శరత్ కమల్ అచంట? మనందరికీ తెలుసు, జావెలిన్ థ్రోయర్. మన ఇండియాలో జావెలిన్ త్రో అనగానే గుర్తుకు రావాల్సిన వ్యక్తి శరత్ కమల్ అచంట అన్నమాట. అదేవిధంగా మహిళా బృందానికి ఫ్లాగ్ బేరర్గా ఎవరు ఉండబోతూ ఉన్నారంటే కనుక పివి సింధు. పివి సింధు అనగానే మనందరికీ తెలుసు బ్యాడ్మింటన్ ప్లేయర్. పివి సింధు బ్యాడ్మింటన్ ప్లేయరు, జావెలిన్ థ్రోయర్ శరత్ కమల్ అచంట, వీళ్ళిద్దరు కూడా పురుషుల బృందానికి ఒకరు, మహిళా బృందానికి ఒకరు ఫ్లాగ్ బేరర్స్ అనమాట. అంటే ఫ్లాగ్ పట్టుకొని వీళ్ళు ముందర నడుస్తూ ఉంటారు. మన ఇండియన్ బృందం అంతా కూడా వీళ్ళ వెనకాల నడుస్తుందన్నమాట. అందుకే వీళ్ళని ఫ్లాగ్ బేరర్స్ అంటారనమాట, పతాకదారులు అంటారు. మన ఛానల్ నుంచి 1 year కరెంట్ అఫైర్స్ రెడీగా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు 8186006848 అనే నెంబర్కి 100 రూపీస్ ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టినట్లయితే కనుక 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. డేట్ టు డేట్ విత్ ఎక్స్ప్లెనేషన్తో కరెంట్ అఫైర్స్ ఉంటాయి. తెలంగాణ ఎగ్జామ్స్కి, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కరెంట్ అఫైర్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. 100 రూపాయలకే 1 year కరెంట్ అఫైర్స్ అందిస్తున్నాం. అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. శ్రీలంక క్రికెట్ టీం నూతన కోచ్గా ఎవరు నియమితులయ్యారు? శ్రీలంక క్రికెట్ టీం నూతన కోచ్గా నియమితులైన వారు సనత్ జయసూర్య. సనత్ జయసూర్య అంటే తెలియని వాళ్ళు ఉండరు అన్నమాట క్రికెట్ అభిమానులు. చాలా గొప్ప ప్లేయర్ సనత్ జయసూర్య. ఇతనిని ఇప్పుడు కోచ్గా నియమించిందనమాట శ్రీలంక క్రికెట్ టీంకు సంబంధించి. ఇటీవల సిల్వర్ వుడ్ అనేటువంటి కోచ్ ఉండేవాడు అనమాట. T20లలో ఘోరంగా విఫలమైందనమాట ఈ శ్రీలంక టీం. కాబట్టి T20లో రాణించలేకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి కోచు సిల్వర్ వుడ్ అనేటువంటి కోచు ఆయన రాజీనామా చేయడం జరిగిందనమాట. అతని స్థానంలో ఇప్పుడు సనత్ జయసూర్యను కోచ్గా నియమించడం జరిగిందనమాట శ్రీలంక బోర్డు. ఈ నెల 27 నుంచి భారతదేశ క్రికెట్ టీము శ్రీలంకలో పర్యటిస్తూ ఉన్నారన్నమాట. 3 వన్డేలు, 3 T20 మ్యాచ్లు ఆడనున్నారన్నమాట. ఈ నెల 27న శ్రీలంకలో పర్యటించి 3 T20లు, 3 వన్డేలు ఆడనున్నారన్నమాట. దానికి కోచ్గా జయసూర్య ఉండబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలలో 3 టెస్ట్ మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఆడనున్నారన్నమాట. దానికి కూడా సనత్ జయసూర్య కోచ్గా ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్గా సనత్ జయసూర్య శ్రీలంక క్రికెట్ కోచ్గా, హెడ్ కోచ్గా నియమించబడ్డాడు అనమాట. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.